వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కరెంటు లేకపోతే ఒక్క గంటకే ఇబ్బంది పడిపోతుంటాం. మరి రోజులు వారాలు చీకట్లో గడపాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక దేశం మొత్తం పవర్ లేకుండా నిలిచిపోతే జనజీవనం ఎలా ఉంటుంది? అదే పరిస్థితి ఇప్పుడు కరేబియన్ సముద్రంలోని ద్వీప దేశమైన క్యూబాలో కనిపిస్తోంది. వరుస బ్లాక్ అవుతున్నట్టు కూడా కుప్పకూలుతున్నటువంటి విద్యుత్ వ్యవస్థ, ఆగిపోయినటువంటి చమురు సరఫరా, వీటన్నిటి మధ్య కూడా 1 కోటి మందికి పైగా ప్రజలు ప్రస్తుతం చీకటిలో బ్రతుకుతున్నారు. మరింత ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. చిన్నపిల్లలకు అవసరమైన ఇంక్యుబేటర్స్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి. సరఫరా లోపంతో నిలిచిపోయిన వైద్య సేవలు, మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మందులు లేక వృద్ధులు, పిల్లలు పడేటువంటి బాధ వర్ణనాతీతం. అత్యవసర సేవలకే కరెంటు సరిపోని పరిస్థితిలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. క్యూబాకు ఇతర దేశాల సహాయం అందకుండా ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఇతర దేశాల నుంచి రావాల్సిన సహాయం ఏమాత్రం అందకుండా పోయింది. అంతర్జాతీయ ఆంక్షలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య క్యూబా మరింత ఒంటరిగా మారుతోంది. అయితే ఇది కేవలం టెక్నికల్ ఫెయిల్యూరేనా, లేక అంతర్జాతీయ రాజకీయాల ప్రభావమా? అసలు క్యూబాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అక్కడి ప్రజల జీవితం ఎలా ఉంది? ఈ సంక్షోభం ఎక్కడికి దారితీస్తుంది? స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. కరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీపదేశం క్యూబా కష్టాలు మాటలకందని స్థాయిలో ఉన్నాయి. దేశమంతా మళ్లీ అంధకారంలో మునిగిపోయింది. 1 కోటి మందికి పైగా ప్రజలు విద్యుత్ లేకుండా చీకటిలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఈ దేశానికి వరుసగా వస్తున్న బ్లాక్అవుట్లు మరింత భారంగా మారాయి. ఈ నెలలోనే 3వ దేశవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడం అక్కడి పరిస్థితుల తీవ్రతను అద్దం పడుతోంది. కామాగ్వే ప్రావిన్స్లో న్యూవితాస్ థర్మో ఎలక్ట్రికల్ ప్లాంట్లో జనరేటింగ్ యూనిట్ ఆకస్మికంగా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క సమస్య దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థనే కూల్చేసింది. క్యూబా ఎలక్ట్రికల్ యూనియన్ తెలిపిన వివరాల ప్రకారం నేషనల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యింది. దీని ప్రభావం ఒక్కసారిగా కోట్లాది జీవితాలపై పడింది. క్యూబా రాజధాని హవానాలోనూ పరిస్థితి దారుణంగా మారింది. ఆరోగ్య రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. విద్యుత్ సరఫరా లేక ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు కూడా నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు అవసరమైన ఇంక్యుబేటర్స్ పనిచేయకపోవడం, ఆక్సిజన్ సపోర్టు, లైఫ్ సపోర్టు సిస్టమ్స్కు అంతరాయం కలగడం వైద్యులను ఆందోళన గురి చేస్తోంది. మందుల కొరత, సరఫరా సమస్యలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆంక్షలు, చమురు సరఫరా నిలిపివేత కారణంగా ఇతర దేశాల నుంచి రావాల్సిన సహాయం కూడా పరిమితమవుతోంది. దీంతో క్యూబాలో సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. మరోవైపు హాస్పిటల్స్, నీటి సరఫరా కేంద్రాల వంటి అత్యవసర సేవలకు మాత్రమే క్రమంగా విద్యుత్ పునరుద్ధరిస్తున్నారు. కానీ అది కూడా చాలా పరిమితంగానే ఉంది. లక్షల మందిలో కేవలం కొద్ది వేల మందికి విద్యుత్ చేరింది. దీంతో సాధారణ ప్రజల జీవితం పూర్తిగా స్తంభించింది. ఫ్రిడ్జులు పనిచేయక ఆహారం పాడవుతోంది, నీటి సరఫరా ఆగిపోతోంది, రాత్రిళ్లు నిద్రలేకుండా గడపాల్సి వస్తోంది. అయితే ఇది ఒక్కరోజు సమస్య కాదు. క్యూబాలో ఇదిప్పుడు నిత్యకృత్యంగా మారిపోయింది. పాతబడిపోయిన విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దశాబ్దాలుగా మార్పులు లేకుండా కొనసాగుతున్న ఈ వ్యవస్థ చిన్న సమస్య వచ్చిన పెద్ద విపత్తుగా మారుతోంది. ఓ ప్లాంట్ ఆగిపోతే దేశం మొత్తం చీకటిలో మునిగిపోవడం ఇప్పుడు సాధారణంగా మారింది. ఇక క్యూబాలో మరో పెద్ద సమస్య చమురు కొరత. దేశ అవసరాలకు సరిపడ ఇంధనం లేకపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింది. దేశ అధ్యక్షుడు
మిగ్యూల్ డియాజ్ కానేల్ చెప్పినట్లు గత 3 నెలలుగా విదేశాల నుంచి చమురు సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దేశానికి అవసరమైన ఇంధనం కేవలం 40% మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభానికి అంతర్జాతీయ రాజకీయాలు కూడా కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు క్యూబాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్యూబాకు చమురు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు, హెచ్చరికలు విధించడం వల్ల కొద్ది నెలలుగా విదేశీ ఇంధనం పూర్తిగా ఆగిపోయింది. అంతేకాకుండా క్యూబాను ఆక్రమిస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతను మరింత పెంచాయి. మరోవైపు క్యూబా ప్రభుత్వ రంగం కూడా తాము ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తోంది. దేశాన్ని రక్షించేందుకు సైనికంగా సిద్ధమవుతున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే యుద్ధం కన్నా ఆర్థిక, ఇంధన సంక్షోభమే ప్రస్తుతం దేశాన్ని ఎక్కువగా కుదిపేస్తోంది. ప్రజల అసంతృప్తి కూడా క్రమంగా బయటపడుతోంది. చీకటి రాత్రులు గడుపుతున్న ప్రజలు వీధుల్లోకొచ్చి నిరసన తెలుపుతున్నారు. పాత్రలు మోగిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సహాయం క్యూబాకు ఆశాకిరణంగా మారుతోంది. మెక్సికో నుంచి వచ్చిన సహాయ బృందాలు సోలార్ ప్యానెల్స్, ఆహారం, మందులు తీసుకొస్తున్నాయి. కానీ ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దేశానికి దీర్ఘకాలిక పరిష్కారం కావాలంటే విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాల్సిందే. ఈ పరిస్థితుల మధ్య సంక్షోభం నుంచి క్యూబా ఎప్పుడు బయటపడుతుందనేదే ప్రశ్నార్థకంగా మారింది.